హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ పొందాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టైట్స్. నా పేరు మహబూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన సిస్టమ్ కోసం, ల్యాప్టాప్స్ కోసం మనకి యాంటీవైరస్ కావాలి కదా, అది మనం ఫ్రీలో ఎలా పొందాలా అంటే నేను చూపిస్తా. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందు మీరు క్రోమ్ ఆన్ చేయండి. క్రోమ్ ఉంటే క్రోమ్ ఆన్ చేయండి, లేకపోతే బ్రౌజర్ ఆన్ చేయండి. ఎందుకంటే క్రోమ్ చాలా స్పీడ్ ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ మీకు యా యాంటీవైరస్ కావాలంటే అది కొట్టేసేయండి. నేను ఎంసీఎఫ్ఈ ప్రెస్ చేశానా, ఎంసీఎఫ్ఈ అని ప్రెస్ చేశానా. అవునండి ఫ్రెండ్స్, నెట్ కనెక్ట్ చేయలేదు. ఇది వచ్చేసి ఎలా అంటే మీ సిస్టమ్ మామూలుగా మీ ఈమెయిల్తోనే తీసుకోవాలా అని రూల్ లేదు ఫ్రెండ్స్. ఇది ఓకేనా. ఈ యాంటీవైరస్లు ఉంటాయి కదా మనకి, అవి మీరు మీ ఈమెయిల్తోనే తీసుకోవాలా అని రూల్ లేదు. మీరు యా ఈమెయిల్ అయినా తీసుకోవచ్చు. నేను మీకు ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలా, ఫేక్ ఈమెయిల్ ఎలా పొందాలా మీరు అనేది కూడా చూపిస్తా. ఎంసీఎఫ్ఈ అని ప్రెస్ చేద్దాం. ముందు అది సైడ్కి పెట్టుకొని మళ్ళీ వేరే చేద్దాం. ఇక్కడ కనిపిస్తుందా మీకు మామూలుగా అంటే ఇక్కడ ఎంసీఎఫ్ఈ వెబ్సైట్లో పోండి మీరు. ఓకే, హోమ్ పేజ్లో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ లోడింగ్ అవుతుంది. ఓకేనా, మీరు వెనకేం పోద్దండి, అది లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా మీరు ఎంసీఎఫ్ఈ. ఇక్కడ కొనుక్కోలా బైన ఉంటే బైన తీసుకోండి. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్, ఈ యాంటీవైరస్ అనేది బెస్ట్, మనకి మెయిన్ బెస్ట్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్స్కి ఇది చాలా చాలా బెస్ట్. మీరు యా దాంట్లో అయినా యూజ్ చేయండి, నేను వాడినా అందుకే చెప్తున్నా మీకు. ఓకే, మామూలుగా అంటే ఇప్పుడు నేను డిఫెండర్ యూజ్ చేస్తున్నా, అలాంటివి సాఫ్ట్వేర్స్ ఏం యూజ్ చేయలేదు. ఇప్పుడు నేనైతే ముందు ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ఎంసీఎఫ్ఈ ఒకటే యూజ్ చేస్తుంది. ఇక్కడ ఏమంటే మీరు ఎలా ట్రయల్ చేయాలంటే ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి చాలు. మీకు ఇంకా ట్రయల్ చేసే వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. దాంట్లోనే మీరు ఏం చేయాలంటే అక్కడ మీ ఈమెయిల్ ఇచ్చేసేయాల. ఆగండి, వస్తుంది, అది మీకు బాగా చూపిస్తా. ఇది ఆన్ అయ్యే లోపల మనం వేరే చూద్దాం. మనకి మీతో మెయిల్ లేదు, సపోజ్ మీతో మెయిల్ లేదు, మీకు యాంటీవైరస్ కావాలా అనుకుంటే పైన ఫేక్ మెయిల్ జనరేటర్ అని ప్రెస్ చేయండి. ఓకే, ఫేక్ మెయిల్ జనరేటర్ ప్రెస్ చేశాక .com అని ప్రెస్ చేసేయండి. ఎందుకంటే ఇలా అవుతుంటే రావు. ఇక్కడ ఫేక్ మెయిల్ జనరేటర్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫేక్ మెయిల్ జనరేటర్ .com. ఓకే ఫ్రెండ్స్, మనకి లోడ్ అయింది. మనం ఏం కొట్టామంటే ఫేక్ మెయిల్ జనరేటర్ అని కొట్టేసేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు కన్ఫ్యూజ్ ఏం కాదండి. ఇక్కడ ఏమంటే మీకు ఇలా necessary41 అని ఇచ్చి ఇక్కడ వచ్చేసి .com మీరు .com అవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు .comలో కావాలనుకుంటే ఆ .comలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకొని
మనకి MCAFE ఇక్కడ వచ్చేసింది కదా. MCAFE యాంటీవైరస్ వెబ్సైట్లో స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ప్రెస్ చేయండి. ఓకే, ఇది లోడ్ అయ్యే వరకు మనం దాంట్లో చూద్దాం. ఫేక్ మెయిల్లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రీ ట్రయల్ అని ప్రెస్ చేస్తాం కదా. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రీ ట్రయల్ సెటప్ ఓపెన్ అవుతుంది, ఇది డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మీకు ఇక ఫేక్ మెయిల్ ఉంది కదా, దీన్ని మీరు ఎలా పొందాలంటే కాపీ అని ప్రెస్ చేయండి. కాపీ అని ప్రెస్ చేశాక మీకు అవి కాపీ అయిపోయి ఉంటుంది. మీకు డౌట్గా ఉంటే డాక్యుమెంట్స్లో పోయి న్యూ అని ప్రెస్ చేసి టెక్స్ట్ డాక్యుమెంట్ అని ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేసి చూడండి. ఓకేనా, అక్కడదే ఇక్కడ వచ్చేసింది చూడండి. నెసరీ 41 మళ్ళీ నెసరీ 41 కరెక్టేనా, కాపీ అయింది కదా మర్చంగానే. ఓకే, మనం ఇక్కడ చూస్తే MCAFE ట్రయల్ సెటప్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అగ్రీ అండ్ ఇన్స్టాల్ అని ప్రెస్ చేయండి. మీకు ఈమెయిల్ నేమ్ అడగాడు. ఓకే, నాకు తెలిసి నేను ఇది యూజ్ చేయను ఫ్రెండ్స్, అందుకే నేను ఇది తీసుకోవడం లేదు. ఓకే ఓకే మీకు చూపిస్తాను నేను. అగ్రీ అండ్ ఇన్స్టాల్ అని ప్రెస్ చేయండి. PC అండ్ మ్యాక్ ప్రొటెక్షన్ అని చూపిస్తుంది కదా. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు మీ PC సాఫ్ట్వేర్ అనేది చెక్ చేస్తుంది. ఇది MCAFE యాంటీవైరస్ అనేది మీ సిస్టమ్కి సపోర్ట్ అవుతుందా లేదా అని చూస్తుంది. ఇక్కడ వచ్చేసి MCAFE లైవ్ సేఫ్ వచ్చేసి దాంట్లో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పటికి ఫేక్ మెయిల్ జనరేటర్ ఉంది కదా, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎక్కడైనా మీరు ఇది ఫేక్ వెబ్సైట్స్లో మీరు కొట్టాలంటే ఫేక్ మెయిల్ జనరేటర్లో పోయి ముందు ఈమెయిల్ కాపీ చేసుకొని అక్కడ కొట్టండి. మీ ఈమెయిలే కొట్టద్దండి, ఎందుకంటే కొంతమంది ఉంటారు హ్యాక్ చేసేవాళ్ళు, హ్యాకర్స్, అందుకు చెప్తున్నా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమంటే వెబ్సైట్ fakemailgenerator.com అని ప్రెస్ చేస్తే చాలు, మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ వచ్చేసాం ఇప్పుడు MCAFE ట్రయల్లో. మీరు ఇక్కడ మామూలుగా అంటే నేను మొన్న యూజ్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నాకు ఈమెయిల్ అడిగిండా, ఇప్పుడు వచ్చేసి MCAFE అప్డేట్ చేసేసినాడు వెబ్సైట్. ఒకేసారి ఫ్రీ ట్రయల్ అనేది అందరికి ఇచ్చేస్తున్నాడు, అకౌంట్ ఏం చేసుకునే లేదు. ఓకే, బెస్ట్ కదా ఇలా ఉంటేనే. ఇక్కడ చూస్తే మీరు డౌన్లోడ్ అయిపోతుంది సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు MCAFE యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, డౌన్లోడింగ్లో ఉంది. ఇంకా చూడండి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయకండి, మీరు కింద ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయ్యేది వచ్చేసి మీ నెట్ స్పీడ్ ఎంత మాత్రం స్పీడ్ ఉంటే అలా డౌన్లోడ్ అయిపోతుంది. అది మీ ఇంటర్నెట్ అనేది స్పీడ్ ఉంటుందా కొంచెం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇన్స్టాల్ అవుతుంది ఇది. మీకు ఈ వెబ్సైట్ది ఇప్పుడు ఏం అవసరం లేదు, క్లోజ్ చేసేయండి, లేకపోతే నెట్ కూడా దానికే పోతుంటుంది. ఇక్కడ చూసే మీరు ఇప్పుడు నెట్ లేకపోతే మీకు సరిపోతుంది, ఇన్స్టాల్ అవుతుంది కంపల్సరీ. ఓకే, మీకు డౌన్లోడ్ చేస్తున్నప్పుడే ఒకటే మీకు నెట్ కావాలా, అది స్పీడ్ కావాలా, స్లో ఉంటే కాదు. మళ్ళీ మీకు 1 hour 2 hour పడుతుంది డౌన్లోడ్ చేసుకుంటేకి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే మీకు ఈమెయిల్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ కొట్టేస్తే అయిపోతుంది. మీకు చూపించి ఉన్న మీకు ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలా అనేది ఇక్కడ చూసాం. ఇక్కడ ఫేక్ ఈమెయిల్ జనరేటర్లో చూసాం. ఇక్కడ ఉంది కదా ప్రీమోజింగ్ అనేది,
ఇక్కడ వచ్చేసి ఇది కాపీ చేసి, లేకపోతే ఆగండి ఇప్పుడే చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ఇది చిన్నగా చేసుకోండి. ఓకే, చిన్నగా చేసుకొని ఇది పక్కన జరిపి ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేయండి. ఫ్రీ మోజింగ్ ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంది కదా, అక్కడ అది వచ్చి ఇక్కడ ప్రెస్ చేయండి. OMING1964 at the date of free check-in.hu అని ప్రెస్ చేయక ఇది ఇంకా వెబ్సైట్ క్లోజ్ చేసేయండి. ఇంకా మనకి అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఈమెయిల్ కొట్టేసాం కదా, యాక్టివేట్ నౌ అని ప్రెస్ చేయండి. యాక్టివేట్ నౌ అని ప్రెస్ చేశాక ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ ఏ మూమెంట్ అని చెప్తుంది. వీఆర్ యాక్టివేటింగ్ యువర్ ట్రయల్ అండ్ సెట్టింగ్ అప్ యువర్ MCFE అకౌంట్ అని చెప్తుంది. వాళ్ళు ఈమెయిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ వచ్చేసి MCFE ఎప్పుడైనా మనం ఆన్ చేసామంటే యాంటీవైరస్ అక్కడ మనకి చెప్తుంది, మీకు మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు మా ఈమెయిల్కి మీరు మా MCFEలో ఈమెయిల్ పెట్టారు కదా యాక్టివేషన్కి, అది అలాగే ఫ్రీ ట్రయల్ తీసుకునేకి మీరు పాస్వర్డ్ పెట్టుకోండి అని ఉంటుంది. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి యువర్ MCFE ప్రోడక్ట్ ఈజ్ ఇన్స్టాల్డ్ అండ్ రెడీ టు గో, చెక్ ఇట్ అవుట్ అండ్ టేక్ మీ దేర్ అని ప్రెస్ చేయండి. చాలు, మీకు యాంటీవైరస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సింపుల్ ఫ్రెండ్స్, ఈజీ ట్రిక్స్ ఫ్రెండ్స్. నా వీడియోస్ మరిన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యాంటీవైరస్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ చూసే మనకి ఇది వచ్చేసి లేటెస్ట్ MCFE. ఇక్కడ వచ్చేసి గెట్ స్టార్ట్ అని ప్రెస్ చేయండి. స్కిప్ అవన్నీ వద్దు, గెట్ స్టార్ట్ అని ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ వద్దులేండి, స్కిప్ అని ప్రెస్ చేయండి. ఓకే, స్కిప్ అని ప్రెస్ చేశాక మీకు ఇలా ఉంటుంది. మీకు చూసారా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది MCFE అనే సాఫ్ట్వేర్ యాంటీవైరస్ది. ల్యాప్టాప్కి మీ కంప్యూటర్కి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే నా వీడియో. మీకు చూపిస్తా ఇది ఎన్ని రోజులు ఉందో, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి మనకి రీస్కాన్ అనేది ఇక్కడ ఉంది. రీస్కాన్ అని ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి అకౌంట్లో పోండి. మనకి ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది అనేది చూడండి. ఇక్కడ 29 days to left అనేది మన ఈమెయిల్ పెట్టాం కదా, ఫేక్ ఈమెయిల్, దాని మీద ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఎక్స్పైర్స్ ఆన్ 2017 అని ఉంది కదా, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీరు చూడాలంటే లైక్, షేర్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.